ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి వ్లాగ్ అనుకుంటున్నారా? ఈ వ్లాగ్ అయితే డే 2 నుంచి డే 3 వరకు మా ఊరి దగ్గర సంబరాలు అనమాట. సో డే 2 మా ఆయన బర్త్డే రోజును ఇంకా మేము వినాయకుడిని నిమజ్జనం చేద్దామని ఫిక్స్ అయిపోయాము. ఇంకా అందుకని దేవుడి రూమ్లోకి వెళ్ళేసి అన్నీ క్లీన్ చేసేసి పత్రికలు వినాయకుడిని అన్నీ తీసుకొచ్చి డిష్లో అయితే పెట్టేసామన్నమాట. ఇంకా మా ఆయనతో నిమజ్జనం చేపిద్దామని అనుకున్నాను. ఫస్ట్ నేను చేద్దాం అనుకున్నాను, కానీ గణపయ్యే కదా అబ్బాయిలు చేస్తే మంచిది అని చెప్పేసి ఇంక అందుకని మా ఆయనకే ఇచ్చాను. నేను ఊరికాయలు నెత్తిమని పెట్టుకున్నాను గణపయ్యని. ఇంక బయటకు వచ్చేసి మా ఆయనకైతే ఇచ్చేసాను అనమాట. మా ఆయన కూడా నెత్తిమని పెట్టుకున్నారు కొంతసేపు వినాయకుడిని. ఆ తర్వాత మా బుడ్డోడు వచ్చి దండం పెట్టేసుకున్నాడు. చాలా క్యూట్గా పెట్టుకున్నాడు కదా. చెప్పాలంటే వినాయకులందరివి 11 రోజులు కానీ 9 days కానీ చేస్తారు కదా. ఇంకా మా ఇంట్లో బుజ్జి కనిపోయి కాబట్టి సెకండ్ డేనే తీసేసామన్నమాట. ఇంకా ఇంట్లోనే మామిడి చెట్టు కింద అయితే నిమజ్జనం చేద్దామని ఫిక్స్ అయిపోయాము. ఎప్పుడు మా ఇంట్లో నిమజ్జనం చేయలేదండి, ఇదే ఫస్ట్ టైము. ఎందుకంటే మట్టి కనిపోయాయి కదా, మన ఇంట్లోనే నిమజ్జనం చేసుకొని ఆ నీళ్ళు చెట్లో పోసుకుంటే చాలా మంచిది అన్నారు. ఇంకా అందుకనే మేము ఇలా డిసైడ్ అయ్యామన్నమాట. ఇంక ఈలోపే అమ్మ నీళ్ళు తీసుకొచ్చారు. ఇంకా డీస్లో ఉన్న పత్రికలు మామిడాకులు అన్నీ తీసి ఒక బకెట్లో వేసేసుకొని అక్కడే వినాయకుడు ఉన్న డీస్లో నీళ్ళు పోసేసామన్నమాట. ఇంకా అవన్నీ తీసుకెళ్ళి మా ఆయన చెట్టు కింద పెట్టారు. ఆ రోజు ఫుల్ వర్షం అండి. ఆ వర్షంలో కూడా మేము వెళ్ళామన్నమాట, దగ్గరే కదా అనేసి. ఇంకా అందరం తలా చెయ్యేసాము. చెయ్యేసిన దండం పెట్టేసుకొని ఆ నీళ్ళు కొంచెం నెత్తి మీద జల్లుకున్నాము. ఇంక వర్షం పడుతుందని చెప్పేసి మా ఆయన అయితే వెళ్ళారు. ఇంకా నేను కూడా మా ఆయన వెనకాలే పత్రికలు తీసుకొని వెళ్ళాను అనమాట. మామిడి చెట్టు కింద అయితే పెట్టేసాము, వినాయకుడి నిమజ్జనం చేసేసాము. ఇలా మేము ఫస్ట్ టైం చేసామని ఇంట్లో ఎప్పుడు వినాయకుడిని కాడ ఇచ్చేస్తామన్నమాట. అంటే మండపం దగ్గర పెద్ద వినాయకుడి కాడ ఇచ్చేస్తాము, వాళ్ళని నిమజ్జనం చేస్తారు. కానీ ఈసారి మేమే ఫస్ట్ టైం చేసాము. ఇదేమో డే 3 అంటే ఇంకా మా ఆయన పుట్టినరోజు తర్వాత రోజు అనమాట. ఇది మేము ప్రసాదం ఇస్తున్నాము. మార్నింగ్ పూట పులిహోర చేస్తుంది మా అత్తయ్య. ఆ రోజు పులిహోర మాత్రం కమ్మగా ఉందండి. చాలా అంటే చాలా అద్భుతంగా కుదిరింది పులిహోర మాత్రం. ఎంతైనా పెద్దవాళ్ళు చేసేది అమృతంలా ఉంటుంది కదా, అందుకని నేను మా అత్తయ్యతోనే కల్పించాను అనమాట. ఎప్పుడు నేను చేస్తాను, ఇంకా మా అత్తయ్య వాళ్ళు వచ్చారని చెప్పి మా అత్తయ్యతో చేయించాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది అన్నారు. అందరూ మంచిగా తిన్నారండి, అస్సలు వేస్ట్ అవ్వలేదు. రోజు పులిహోర మిగిలిపోయేది, ఇంకా ఈరోజు మాత్రం పులిహోర అసలు మిగలలేదు. అడిగి మరీ పెట్టించుకొని తిన్నారు, అంత బాగుందని చెప్పారనమాట. నేను ఊరికే మాటలు చెప్పట్లేదండి, నిజంగా చెప్తున్నాను. ఇంకా వినాయకుడి గారు వచ్చి దండం పెట్టేసుకొని గుంజలు తీసేసి మొట్టికెళ్ళైతే వేసుకున్నాను అనమాట. ఏమైనా తప్పు చేస్తే క్షమించి స్వామి అని చెప్పేసి. ఇంకా పులిహోర పంచడం అయితే స్టార్ట్ అయిపోయాయి. చూడండి ఎంతమంది ఉన్నారు క్యూలో. ఇంకా మా కాలనీలో వాళ్ళందరూ కలిసి అయితే వాళ్ళ వడ్డిస్తున్నారు. నేనేమో వీడియో తీశాను. ఈవినింగ్ ఏమో మాకు పూజ అనమాట. అంటే నేను మా ఆయన పీటల మీద కూర్చొని అలా పూజ చేయించుకున్నాము వినాయకుడి దగ్గర. ఇంకో స్ట్రీట్ వినాయకుడు రామాలయం అంటారు. రామాలయం దగ్గర వినాయకుడు అక్కడ అన్నదానం చేస్తుంటే మా పెద్దనాన్న వాళ్ళు పిలిచారండి. ఇంకా అందుకని అక్కడ వినాయకుడి అయితే వెళ్ళేసామన్నమాట. ఇంక ఈ రోజు నుంచి 2 days వరకు మాకు ఫుల్ అన్నదానాలు, ఇంకా భోజనాలు అంటే భోజనాలు వినాయకుడివి. అందుకని ఇంట్లో వండుకోవడం మానేసి వినాయకుడే వెళ్ళి తిన్నామన్నమాట. సంవత్సరానికి ఒక్కసారే కదండి, అలా మిస్ చేసుకోకుండా తినడం మంచిది కదా అన్నదానం అని చెప్పి ప్రసాదం వెళ్ళాము. ఇంకా అమ్మ వాళ్ళు లైన్లో నుంచున్నారు. అక్కడ మా అత్త నన్ను పిలుస్తుంది, రాసిరి నీ ప్లేట్ పట్టుకో అనేసి. ఈ వీడియో చేస్తున్నాం కదా, నువ్వే పట్టుకో అత్త అన్నాను. ఇంక నేను మా అత్త అలా సరదాగా పైన కింద కూర్చొని ఇలా మెట్ల మీద తింటున్నామండి. పులిహోర కూడా చాలా బాగుంది. రోజు అన్నం, పప్పు, వంకాయ కూర, అప్పడము అన్నీ వేశారు. చాలా బాగున్నాయి. వంటలు ఎవరు చేసారో కానీ బాగా కుదిరింది. అందుకే నేను సూపర్ అని చెప్తున్నాను అనమాట. ఎంతైనా దేవుడి ప్రసాదాలు భలే కుదిరితే కదండి, టెంపుల్స్లో వండేవి చాలా బాగుంటాయి కదా. నేను మాత్రం అస్సలు మిస్ చేసుకొని ఇలాగ భోజనాలు మాత్రం రామాలయం కాడ వినాయకుడి నుంచి ఇంటికి వచ్చేసాము. ఇంకా మా స్ట్రీట్ వినాయకుడి కాడ పూజ చేయించుకుంటున్నాము. ఇలా పూజ చేయించేసుకొని ప్రసాదం ఏం తెచ్చానంటే బాదుషా కాదు సారీ జిలేబీ స్వీట్ అను గుగ్గిళ్ళు, శనగలు అంటారు కదా, శనగలు వండుకొని తీసుకొని వచ్చామండి. పొద్దున పుట్టేమో పులిహోర, ఈవినింగ్ ఏమో శనగలు ఒక స్వీట్ పెడతామన్నమాట. అలా మేము కూడా పూజ చేయించుకున్నాము. మేమే కాదు, మా కాలనీలో వేరే అమ్మమ్మ గారు తాతయ్య గారు పూజ చేయించుకున్నారు. సో వాళ్ళు మార్నింగ్ చేయించుకున్నారు. ఇంకా నేను పులిహోర ప్రసాదం ఇచ్చాను కదా, ఇంక ఈవినింగ్ మేము కూర్చొని పూజ చేయించేసుకొని ఇలా స్వీట్ అయితే ఇచ్చేసామన్నమాట. కొబ్బరికాయ కొడుతుంటే మా ఆయన జాగ్రత్త మెల్లగా కొట్టు, అలా కాదు కొట్టేది అని చెప్తున్నారు. అంటే నాకు కొబ్బరికాయ కొట్టడం భయం అండి, ఎక్కడ గుచ్చుకునేద్దేమో అని భయం అనమాట. ఇంకా మంచిగా దండం పెట్టేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసాము. ఆ రోజు మా బాబు కూడా చాలా సైలెంట్గా కూర్చున్నాడండి. ఎందుకో ఏమో వాడికి వినాయకుడు అంటే చాలా ఇష్టము. ఆన్లైన్ సాన్ తర్వాత వినాయకుడు అంటేనే ఇష్టం అనమాట. అంత బాగా పూజిస్తాడు మా బాబు కూడా. మంచిగా బుద్ధిగా కూర్చొని మంచిగా అంత పూజ అంతా సవ్యంగా జరిగేలా చేశాడు వినాయకుడు మాత్రం. ఇంకా పూజ అయిపోయినాక
ఇలా వడ్డిస్తున్నాం అనమాట. ఒకళ్ళు తాంబూలం తీసుకొచ్చారు, ఇంకొకళ్ళు ఎర్రశనగలు తీసుకొచ్చారు. మేము తెల్ల శనగలు కదా, స్వీట్ ఎర్రశనగలు, తెల్ల శనగలు, ఇంకోటి తాంబూలం అనమాట. ఇంక మేమందరం కలిసి వడ్డిస్తున్నాము. నేను, అమ్మ, అత్తయ్య, మా అత్త వాళ్ళ బాబా వస్తే ప్రసాదం ఇస్తున్నామండి. ఇంకా చూసుకోండి, ఇప్పుడు స్టార్ట్ అయింది ధూమ్ ధామ్ హంగామా. ఎందుకంటే ఈరోజు 3rd డే కాబట్టి, 4th డే ఇంకా అన్నదానము, 5th డే నిమజ్జనం కాబట్టి ఇంకా మా ఊళ్ళో అందరూ రిక్వెస్ట్ చేశారు ఏమన్నా ఫండ్స్ గేమ్స్ అలా చేయండి పిల్లలకి అని చెప్పేసి. ఇంకా అందుకనే మేమైతే ఫుల్ డ్యాన్స్ రచ్చరంబోలా చేసాము. నేను ఆ పాప మాత్రం భలే చేసామనుకోండి, డ్యాన్స్ మాత్రం అందరు భలే బాగుంది బాగుంది అన్నారు. అన్ని పాటలు వేసేసినాక లాస్ట్కి వినాయకుడు పాట వేసామండి. ఎందుకంటే అన్ని సినిమా పాటలు కదా, ఆయన ముందు సినిమా పాటలు వేయటం అంతగా అనిపించలేదు, అండ్ ఫన్ కోసం వేసామంతే. ఇంకా లాస్ట్కి వినాయకుడు దండం పెట్టుకున్నాం అనమాట, ఎలాంటి విఘ్నాలు లేకుండా. అంతా మంచి చూడయ్యా, నేనేమైనా తప్పితే క్షమించు అని చెప్పేసి వినాయకుడు పాటకి డ్యాన్స్ వేసి మొట్టికాయలు వేసి గుంజీలు తీసి ఇంక దండం పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడితో వ్లాగ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? అన్నదానం వీడియో చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చి చూసినందుకు ప్లీజ్ లైక్ చేయండి అబ్బా, మీ ఆస్తం కారుతుంది లైకే కదా. అలాగే సబ్స్క్రైబ్